ఇప్పుడు నేను చెప్పండి. ఆవరణం దేనికి సూచన? నూతన భూమి. పరిశుద్ధ స్థలం ఎవరికి? నూతన ఆత్మ కాదు, నూతన ఆకాశం. అతి పరిశుద్ధ స్థలం దేనికి? చెప్పండి. అతి పరిశుద్ధ స్థలం దేనికి? నూతన యెరూషలేము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఈ పరిశుద్ధ స్థలం అనేది పాత నిబంధన భక్తులకి, ఈ పరిశుద్ధ స్థలం అనేది పాత నిబంధన భక్తులకి నిర్ణయించబడినటువంటి ఒక స్థలం. ఆ స్థలం అనే నేను ఎందుకు అంటున్నానంటే, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి ముందుగా ఎవడ కూడా ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించిన వాడంటే ఎవడ కూడా లేడు. యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు ఎవరు కూడా ఈ పరిశుద్ధ స్థలములోకే వెళ్ళగలిగారు, కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి పాత నిబంధన భక్తులు ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి నూతన భూమి అన్నప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే నిర్ణయించబడిన ఒక స్థలం. రెండవ స్థలంలోనికి వెళ్తుంది పరిశుద్ధ స్థలం. ఇదేంది? నూతన ఆకాశం. ఇది పాత నిబంధన భక్తులకి, హతసాక్షులకి నిర్ణయించబడినటువంటి నివాస స్థలం. ఈ పాత నిబంధన భక్తులే గాని, హతసాక్షులే గాని ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి రాలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణానికి అయ్యేంత వరకు ఎవరు కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే తన శరీరం అనే తెరను చీల్చి, మత్తయి సువార్త మీరు చివరి అధ్యాయం చూడండి కావాలంటే, 27వ అధ్యాయంలో ఆయన యేసు ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర నడిమికలా చినిగిపోయిందంట. దేవాలయపు తెర నడిమికి అలా చినిగిపోయిందంటే దాని అర్థం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తే ఈ యొక్క నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి అక్కడి నుండి సియోనులోనికి యేసుక్రీస్తు వెళ్ళి చేర్చబడ్డారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చెప్పిన విషయాలు మీకు అర్థమైతే బాగుంటుంది. ఈ ఆవరణం ఎవరికి సూచన చెప్పండి? నూతన భూమి. నూతన భూమి అంటే ఎవరికి? యేసుక్రీస్తుని విశ్వసించిన వారికి. బాప్తిసం కూడా పొందనక్కర్లేదు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు, అతడు రక్షించబడతాడని బైబిల్లో ఉంది. రక్షణ పొందడానికి నోటితో ఒప్పుకోవాలంట, నీతిమంతుడిగా మార్చబడాలంటే హృదయంలో విశ్వసించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఆవరణం అనగా అది నూతన భూమి. అందుకనే ప్రకటన పుస్తకం 21వ అధ్యాయములో మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను, అంతటి నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూచితునని దైవజనటువంటి యోహాను గారు అక్కడ రాశాడు. అంటే దాని అర్థం ఏంది? మొదటి ఆకాశం మొదటి భూమి అంటే ఇదే. ఈ మొదటి ఆకాశం ఈ మొదటి భూమి గతించిపోతుంది. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత నిత్యత్వం ఆరంభించబడుతుంది. పంచభూతాలు మెక్కటి వేండ్రమై లయమైపోయి ఒక కాలం రాబోతుంది. ఆ కాలములో ఈ మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతుంది. ఆ తరువాత నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము, ఆ తర్వాత సియోను, ఆ నిత్యత్వం అనేది ఆరంభించబడుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి పరలోకం అని చెప్పినప్పుడు ఈ స్థలాలను బయలుపరుస్తాను. పరలోకం అనగా 3 స్థలములు. అందుకనే అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, క్రీస్తునందున్న ఒక మనుషుని నెరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం ఆత్మవశుడిగా మారి 3వ ఆకాశానికి కొనిపబడ్డాడంట. హల్లెలూయా చెప్పండి. ఈ కొరింథీయులు రాసిన పత్రికలు ఈ విషయాలు రాయబడ్డాయి. ఎన్నో ఆకాశంలోకి వెళ్ళాడు ఆయన. కొంతమంది చెబుతారు 7 ఆకాశాలు ఉన్నాయి, 10 ఆకాశాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడింది 3వ ఆకాశం. 3వ ఆకాశమే నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం సియోను బయలుపరుస్తా ఉంది. హల్లెలూయా చెప్పండి. ఆ 2వ ఆకాశం నూతన ఆకాశం.
దిగువ భాగంలో ఉన్న ఆకాశం ఏంటంటే అది నూతన భూమి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నూతన భూమిలో యేసునందు విశ్వసించి రక్షణ పొందిన వారికి, ఈ నూతన ఆకాశం అనగా పాత నిబంధన పరిశుద్ధులకి హతసాక్షులకి, ఈ నూతన ఆకాశం నూతన యెరూషలేము సియోను అది దైవ సేవకులకి, ఇంకా గొర్రెపిల్ల రక్తము చేత కడగబడి ఆయన వెంబడించినటువంటి కొత్త నిబంధన సంఘానికి. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ. అందుకనే ఈ నది ఎవరిని సంతోషపరుస్తుందంట? దేవుని పట్టణాన్ని, ఆ తరువాత సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలాన్ని. అంటే రెండు మాటలు చెప్పాలంటే ఈ నది అంట నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. అంటే విశ్వాసులని, అదే సందర్భంలో దైవ సేవకులని ఈ యొక్క నది అనేది సంతోషపరుస్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలం అది పాత నిబంధన భక్తులను. అందుకనే పాత నిబంధన కాలములో మనం చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఆ దినములలో అనేక మంది ప్రవక్తల మీదకి వచ్చింది. వాళ్ళు ప్రవచించాలి. దావీదు దేవుని పరిశుద్ధాత్మతో నిండిన వాడు, సౌలు దేవుని పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు. ఇంకనూ అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, సమూయేలు ఉన్నారు, ఇంకా అనేక మంది పరిశుద్ధమైన ప్రవక్తలతో కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించాడు. హల్లు చెప్పండి. రెండు మాటలు చెప్పాలంటే ఈ నది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి నది చెప్పండి? ఈ నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ నది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? కాలువలుగా ఆయన ప్రవహిస్తున్నాడు. కాలువలుగా ప్రవహించి పాత నిబంధన పరిశుద్ధులని, హతసాక్షులని, ఇంకనో కొత్త నిబంధన సంఘాన్ని, అదే సమయంలో దైవ సేవకులను, వీరందరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆనందింపజేస్తా ఉన్నాడు తన అభిషేకంతో. హల్లి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్తే ఆయన్ని వెంబడించినటువంటి శిష్యులతో ఒక మాట అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఆయన్ని వేడుకోండి, అది అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. చదవండి ఆ వాక్యాన్ని. యోహాను, నేను చెప్పిన వాక్యం చదవండి. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఆయన్ని వేడుకొనుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. సిస్టర్, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకుతుంది. అసలు ఈ సంతోషం అంటే ఏంది? సంతోషం పరిపూర్ణంగా మారాలంటున్నాడు యేసు. ఆ సంతోషం ఎవరు అని 16వ అధ్యాయములో 5వ వాక్యంలోనికి వెళితే, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీలో ఎవడు నన్ను అడగటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నానంటే శిష్యులందరూ కూడా దుఃఖం కలిగిపోయింది. శిష్యులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ప్రభువా, వెళ్ళిపోతానంటున్నావేంటి? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నావేంటి అని అందరూ కూడా దుఃఖపడ్డారంట. 7వ వాక్యం రాయబడింది, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. హల్లి చెప్పండి, హల్లి చెప్పండి. ఎవరిని పంపుతాడంటే యేసయ్య పరలోకానికి వెళ్ళి. ఆదరణకర్త అంటే ఎవరు? ఆదరణకర్త అంటే యేసా? ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం.
నేను వెళ్ళి మీ యొద్ద ఉండడానికి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతా. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు గురించే 24వ వాక్యములో యేసు శిష్యులతో అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఆయన వేడుకోండి. హల్లి చెప్పండి. అర్థం ఏందో తెలుసా? నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తరువాత మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. మీరు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో ఆనందం. అందుకని రోమిల రాసిన పత్రికలో రాయబడింది, దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి. చెప్పండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉందంట. పరిశుద్ధాత్మ అంటే అది ఒక ఆనందం. దేవుని రాజ్యం భోజనం పానం కాదంట. ఊరికి నేను లెగిస్తే తినడం కాదు. దేవుని కార్యాన్ని అలక్ష్యం చేస్తున్నావు. భోజనం కొరకు దేవుని కార్యాన్ని పాడు చేయదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. కాబట్టి దేవుని బిడ్డ ఒక నది ఉందంట. ఆ నది దేవుని పట్టణాన్ని, అంటే నూతన యెరూషలేము పట్టణ వాసులను, సియోను వాసులను, ఇంకా సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలాన్ని, అంటే పాత నిబంధన భక్తులను, ఇంకా హతసాక్షులను పరిశుద్ధాత్మ దేవుడు సంతోషపరుస్తున్నాడు. హల్లి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డ, ఇప్పుడు మనందరం కూడా ఈ నది దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. చదవండి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక నది గురించి బైబిల్లో రాయబడింది. ఆ నది పేరు కూడా ఇక్కడ రాయబడలా. 1వ అధ్యాయంలో 8వ వాక్యం నుండి, దేవుడిని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెట్ల తెరనిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైందంటే 4 కాలువలుగా పారిందంట నది. హల్లి చెప్పండి, హల్లి చెప్పండి. మొత్తం మీద ఈ నది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి. ఇక్కడ రాయబడింది. ఏ ఊర్లో ఉంది? ఏదైనా తోటలో ఉంది ఈ నది. కీర్తన పుస్తకంలో కోరహ కుమారులు రాశారే, ఒక నది కలదు అని. ఆ నది పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ మొత్తం మీద ఈ నది ఏదైనా తోటలో ఉన్నట్టుగా ఈ ఆదికాండం 2వ అధ్యాయం రాయబడింది. ఈ నది ఎక్కడ ఉంది చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ ఉంది చెప్పండి? ఏదైనా తోటలోనుంది. ఎందుకు ఈ నదిని దేవుడు ఏదైనా తోటలో ఉంచాడంటే ఆ తోటను తడపడానికి, ఆ తోటను తడపడానికి, ఆ తోట ఎదిగి ఫలవృక్షాలు ఇవ్వడానికి, ఆ తోటను తడపడానికి దేవుడు ఈ ఏదెనులో నుండే ఈ నది బయలుదేరింది. మొదటగా ఏదైనా తోటను అంతటిని కూడా తడిపి, ఆ తరువాత ఏదెను నుండి బయలుదేరి 4 కాలువలు అయిపోయింది, 4 శాఖలు అయిపోయింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సృష్టించినటువంటి ఈ ఏదైనా తోటలోనే ఈ నది ఉంచబడినట్లుగా బైబిల్లో రాయబడింది. ఈ ఏదైనా తోట అనగా మొట్టమొదటిగా దేవుని ఆలయం. బైబిల్లో పలు రకములైన ఆలయాల గురించి రాయబడింది. మొట్టమొదటి దేవుని ఆలయం ఏంటి అని చెప్పినట్లయితే అది ఏదైనా తోట. చల్లపూట సమయాన ఆదాముతోనూ అతని భార్యతో మాట్లాడడానికి దేవుడు ఈ ఏదైనా లోనికి వచ్చి ఏదైనా తోటలో వారితో మాట్లాడేవారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, 2వ ఆలయం ఉంది. అది ప్రత్యక్ష గుడారం. 3వ ఆలయం ఉంది, సొలొమోను నిర్మించినటువంటి ఆలయం. 4వ ఆలయం ఉంది, జెరుబ్బాబెలు కట్టినటువంటి ఆలయం. 5వ ఆలయం ఉంది, హేరోదు కట్టినటువంటి ఆలయం. 6వ ఆలయం ఉంది,
మన దేహమే దేవుని ఆలయం. 7వ ఆలయం ఉంది, అదే నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. మొట్టమొదటి దేవుని ఆలయం ఏంది? ఏదెను తోట. 2వ ఆలయం ప్రత్యక్ష గుడారం. 3వ ఆలయం సొలొమోను కట్టిన దేవుని మందిరం. 4వ ఆలయం జెరుబ్బాబెలు కట్టిన మందిరం. 5వ ఆలయం ఏంటది? హేరోదు కట్టినటువంటి ఆలయం. 6వది ఏంటి? అంతవరకు మాత్రమే మనకు తెలుసు. హేరోదు కట్టినటువంటి ఆలయం లేదు. అందుకనే యెరూషలేములో ఇజ్రాయిల్స్కి ఇంకా చుట్టుపక్కల దేశాలకి తరచుగా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసా? ఈ ఇజ్రాయిల్స్ సొంత రాజ్యముగా ప్రకటించబడింది. ఈ ఇజ్రాయిల్ దేశం మీద అనేక మంది శత్రు రాజ్యాలు, పలుసార్లు గల్ఫ్ కంట్రీస్, అనేక మంది శత్రు రాజ్యాలు లేచి ఈ ఇజ్రాయిల్స్ ని ఓడించడానికి పలుసార్లు యుద్ధాలు చేసినప్పటికీ ఒక్కసారి కూడా ఓడిపోలేదంట ఇజ్రాయిల్ దేశం. హల్లి చెప్పండి. వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు తెలుసా? సొలొమోను కట్టినటువంటి ఆలయంలో ఇప్పుడు మసీదు ఉంది, మసీదు. అందుకని మీరు యెరూషలేము ఆ మ్యాప్ చూడండి. ఆ యెరూషలేము మ్యాప్లో ఒక మసీదులా ఉంటుంది, ఇట్లా రౌండ్ బంగారం. ఆ స్థలములోనే సొలొమోను దేవునికి మందిరం కట్టాడు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు కానీ నా మాట వినకపోతే నేను మిమ్ములను ఈ స్థలములను చెదరగొడతాను. ఇక ఈ మందిరం ఉండదు, నా నామ ఘనత కొరకు కట్టబడిన ఈ మందిరం ఇక ఉండదు, పూర్తిగా పడద్రోయబడతారు. దేవుడు ముందుగానే చెప్పేశాడు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా జీవించడం వల్ల అనేక మంది శత్రు రాజులు లేచి ఈ దేవుని మందిరాన్ని పూర్తిగా పడగొట్టారు. ఇప్పుడు ఒక చిన్న గోడ మాత్రమే ఉందంట. ఏంటది? అది ఏడుపుల గోడ. అందుకనే యెరూషలేము చరిత్ర గురించి మీరు తెలుసుకోండి, ఫోనుల్లో బాగా చెప్తారు. ఇప్పుడు ఇజ్రాయిల్స్కి ఆ దినాల్లో కట్టబడినటువంటి ఆ మందిరానికి ఉంచబడినది ఏందయ్యా అంటే ఆ గోడ మాత్రమే ఉంది. రవి చెప్పింది అబద్ధం నిజం? నేను చెప్పింది ఆ గోడ మాత్రమే ఉంది. యూదులందరూ పోయి అక్కడికి వెళ్ళి ఆ గోడ కొట్టుకొని ఏడుస్తున్నారు. ఎప్పుడు వస్తావయ్యా మెస్సయ్యా, ఎప్పుడొచ్చి మాకు మందిరం కడతావయ్యా అన్నాడు. కానీ దేవుని బిడ్డ దానికి ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం, కొత్తగా జన్మించే అనుభవాన్ని బోధించడం, బాప్తిసం గురించి బోధించడం, పరిశుద్ధాత్మను పొందని చెప్పడం, మీ దేహమే దేవుని ఆలయమని మనల్ని అభిషేకించాడు. హల్లి చెప్పండి, హల్లి చెప్పండి. చూసారా? అప్పటికే 5 ఆలయాలు. కానీ దేవుడు కోరుకునేది అక్షరార్థమైన ఆలయం కాదు, నీ దేహమే దేవుని ఆలయం. భవిష్యత్తులో ఈ దేహం అనే దేవుని ఆలయం ఏ రీతిగా మారుతుందో తెలుసా? అందుకనే ఆ ప్రకటన పుస్తకంలో రాయబడింది, అక్కడ ఏ దేవాలయం లేదంట. పరలోకంలో నూతన యెరూషలేము ఉందే, అక్కడ ఏ దేవాలయం అతనికి కనపడలేదంట. కావాలండి చదవండి, ప్రకటన 21వ అధ్యాయం. ప్రకటన 21వ అధ్యాయం రెఫరెన్స్ చెప్పండి సిస్టర్. 21 అంటే ప్రకటన 21వ అధ్యాయం 21వ వాక్యం. చాలు. అంటే ఇప్పుడు నూతన యెరూషలేములో ఏ దేవాలయం కనబడకపోతే ఆ దేవాలయం ఎవరు? దేవుడా, మనమే. దేవుడు అంటారు ఏంటి రవి? అయ్యో యేసు, ఆ దేవాలయం ఎవరు? సేవకులు, విశ్వాసులు ఆ దేవాలయం. అందుకనే ఈ దైవజనుడికి ఆ దర్శనం చూసినప్పుడు ఏ దేవాలయం కనపడలేదంట. ఆ
ఆ దేవాలయం నీవు నేనే. అందుకు చెప్పండి, కొత్త ఉపదేశం బోధిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో రాయబడింది ఒక నది ఉందంట. ఆ నది శాఖలుగా పారుతుంది, కాలువలుగా విభజించబడింది. ఏదైనా తోటలో ఉండి బయలుదేరి 4 శాఖలు అయిపోయింది. ఈ 4 శాఖలు అనగా 4 కాలువలు. ఈ 4 అనగా 4 దిక్కులను బయలుపరుస్తూ ఉంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఏదెనులో నుండి ప్రవహించినటువంటి ఈ నీళ్లు నలుదిక్కులకి ప్రవహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అల్లు చెప్పండి, నలుదిక్కులకి ఈ నీళ్లు ప్రవహించాలి. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రారంభంలో ఒక నది కలదు అని రాయబడింది, కానీ ఆ పేరైతే చెప్పబడలా. కానీ ఈ శాఖలకి పేరు రాయబడింది. ఈ కాలువలుగా శాఖలుగా విభజించబడిందే, ఈ కాలువలకి పేరు ఇచ్చాడంట. అందుకనే ఆ మొదటి దాని పేరేంటో తెలుసా? పీషోను. ఏంటది? రెండోది గీహోను, మూడవది హిద్దికేలు, నాలుగవది యూఫ్రటీస్ నది. ఈ 4 నదుల పేర్లు చెప్పండి. మొదటిది పీషోను, రెండోది గీహోను, మూడవది హిద్దికేలు, నాలుగవది యూఫ్రటీస్. అల్లు చెప్పండి. ఇప్పుడు ఏదెనులో ప్రవహించినటువంటి ఈ నదంట 4 శాఖలు అయిపోయింది. అంటే 4 కాలువలుగా విభజించబడింది. 4 కాలువలుగా విభజించబడినటువంటి ఈ నదులకి ఒక్కొక్క పేరు దేవుడు పెట్టేశాడు. మొదటి దాని పేరు పీషోను. ఈ పీషోను గురించి బైబిల్ రాయబడింది. దాని అర్థం చెప్పబడలేదు, కానీ ఈ పీషోన్ అంట హవీలా దేశం అంతటి చుట్టూ పారుతుందంట. హవీలా దేశం, ఈ హవీలా దేశం అంతటి చుట్టూ పారుతుంది. ఈ హవీలా దేశంలో బంగారం దొరుకుతుంది, గోమేదకం దొరుకుతుంది, బోళం దొరుకుతా ఉంది. ఆ దేశపు బంగారం అతి శ్రేష్టమైందని రాయబడింది. హలో చెప్పండి. రెండవ నది గురించి రాయబడింది గీహోను. ఈ రెండవ నది పేరు గీహోను. ఈ గీహోన్ అనే ఒక నది అంట కూషు దేశమంతటి చుట్టూ ప్రవహిస్తుందంట. మూడవ నది ఉంది హిద్దికేలు. ఈ హిద్దికేలులో దానియేలుకి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడారు. కాబట్టి హిద్దికేలనగా దాని ఆత్మ అర్థం దర్శనం. నాలుగవదిగా చూసినట్లయితే అది యూఫ్రటీస్ నది. ఈ ఒక్కొక్క కార్యాన్ని 4 మాటలు చెప్పి ఈ బైబిల్ స్టడీని ముగిస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఏదైనా తోటలోండి ప్రవహించినటువంటి ఈ నది 4 భాగాలుగా, అంటే 4 శాఖలుగా అది మార్చబడింది. 4 శాఖలుగా మారి నలుదిక్కులకు ప్రవహిస్తుంది. దానిలో మొదటి దాని పేరు పీషోను. ఈ పీషోను ఈ నది హవీలా దేశమంతటి చుట్టూ ప్రవహిస్తుందంట. అసలుకి ఈ హవీలా దేశం అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటని చెప్పి చూస్తే డిక్షనరీలో ఇసుక భూమి. ఈ హవీలా దేశం అంతా ప్రాంతం ఎలా ఉందంటే ఇసుక భూమి. అది స్థిరత్వం లేనటువంటిది. అక్కడ ఇల్లు కట్టలేరు, పునాది వేయాలి, వేసినా కానీ అది నిలబడదు. అందుకనే ఈ ఇసుక భూమి గురించి యేసు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ నా మాటల ప్రకారం చేయని వాడు ఇసుక మీద కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ హవీలా దేశం అనగా ఇసుక భూమి. ఇది స్థిరత్వం లేనటువంటిది. ఆ స్థలములో బండలు అనేవి లేవు. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. అందుకని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఈ ఇసుక ప్రాంతములో బుద్ధిహీనులు ఉన్నారు. కీర్తన పుస్తకంలో చోట రాయబడింది, దేవుడు లేడని చెప్పి బుద్ధిహీనులు తమ హృదయములో ఆలోచించుకుంటారంట. అంటే ఈ హవీలా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు తెలుసా? నాస్తికులు. ఎవరు చెప్పండి? నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడని చెప్పేవాళ్ళు. ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు.
ఈ హవీలా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే వాళ్ళు స్థిరత్వం లేనటువంటి వాళ్ళు అస్థిరులు, ద్విమనస్కులు, దేవుని యందు విశ్వాసం లేనివారు, మూఢులు, బుద్ధిహీనులు. మన దేవుని బిడ్డ, ఈ హవీలా ప్రాంతములో ఉన్నటువంటి జనుల గురించి ఇంకా చెప్పాలంటే వాళ్ళు దేశ దిమ్మరులు అంట. ఎవరంటాళ్ళు? వాళ్ళు ఒక చోట ఉండరు, అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పీషోన్ ఒక నది హవీలా దేశం అంతటి చుట్టూ ఎందుకు ప్రవహిస్తుందో తెలుసా? మూఢులను మార్చడానికి, అవిశ్వాసులను మార్చడానికి, బుద్ధిహీనులను మార్చడానికి, స్థిరత్వం లేని వారిని స్థిరపరచడానికి, ద్విమనస్కులను ఏక మనసు గల వారిగా మార్చడానికే ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం, ఈ నది ఈ హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుందంట. హల్లి చెప్పండి. దీని ద్వారా మనం నేర్చుకున్న సత్యం ఏంటో తెలుసా? ఈ రాత్రి మన బ్రతుకుల్లో, మన జీవితంలో, మన కుటుంబంలో, ఒకవేళ ఈ శబ్దం యంత్రం ద్వారా వినుచున్నటువంటి ఎవరైనప్పటికీ మన బ్రతుకుల్లో, మన జీవితంలో అస్థిరత, ద్విమనస్కు, మూఢత్వము, బుద్ధిహీనత, ఇటువంటి స్వభావాలు ఒకవేళ మనలో ఉన్నాయి అనుకోండి, మనల్ని మనం చూసుకొని మనం అనుకుంటున్నా, ఇక నా వల్ల కాదు, ఇక నేను మారలేను, ఇక నేను మార్పు చెందలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ దేవుడు ఉంటే ఆయనతో మాట్లాడొచ్చుగా, నాకు కనబడొచ్చుగా, ఆయన మహిమలు నాకు చూపించొచ్చుగానే నువ్వు తలంచుకుంటూ ఉండొచ్చు. అందుకనే దేవుడు ఈ మూఢులను మార్చడానికి, అస్థిరులను మార్చడానికి, ద్విమనస్కులను మార్చడానికి, దేశ దిమ్మరులను మార్చి వారందరూ కూడా క్రీస్తు అనే బండ మీద నిలబెట్టడానికే పరిశుద్ధాత్మ ఒక నదిగా, పీషోను నదిగా హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తా ఉంది. హల్లి చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ నది హవీలా దేశం అంతటి చుట్టూ పారటం మాత్రమే కాదు, ఇటువంటి స్వభావాలతో జీవించినటువంటి వారినంట రక్షిస్తుందంట. రక్షించడం మాత్రమే కాదు, అక్కడ రాయబడింది ఈ హవీలా దేశంలో బంగారం దొరుకుతుందంట. బంగారం, ఆ బంగారం అతి శ్రేష్టమైనదని రాయబడింది. ఈ బంగారం దేనికి సాదృశ్యం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి వెళితే అక్కడ దైవజన పేతురు రాస్తా ఉన్నాడు, నశించిపోవు సువర్ణము. బంగారం నశించిపోతుంది, కానీ పౌలు అన్నాడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షలకు నిలబడాలి. హల్లి చెప్పండి. బంగారం అనగా విశ్వాసాన్ని బయలుపరుస్తుంది. ఏంటి బంగారం అంటే? విశ్వాసం. ఈ అస్థిరమైన అనుభవాలతో జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొద్దకి పరిశుద్ధాత్మిక ప్రవాహం ఎందుకు వెళుతుందో తెలుసా? వారిలో ఉన్నటువంటి మూఢత్వ స్వభావాలను తొలగించి వారిని అమూల్యమైన విశ్వాసం కలిగిన వారినిగా మార్చడానికి ఈ పరిశుద్ధాత్మిక నది ప్రవాహంలాగా ప్రవహిస్తుంది. హల్లి చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఏమంటే రాయబడింది? ఆ బంగారం అంట శ్రేష్టమైన బంగారం అంట. అందుకనే విశ్వాసంలో కూడా అతి పరిశుద్ధమైన విశ్వాసం అని రాయబడింది. అల్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం, ఇంకా గొప్ప విశ్వాసం, ఇంకా దేవుని కుమారుని గురించిన విశ్వాసం, ఇట్లా విశ్వాసాల గురించి అనేక రీతులుగా రాయబడింది బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డ, ఈ పీషోన్ యొక్క నది ఈ హవీలా దేశం దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే అక్కడ ఉన్నటువంటి వారిని దేవుడు రక్షించి, దేవుడు ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరచడం మాత్రమే కాదు, మిమ్ములను అమూల్యమైన వారిగా మార్చగలడు. నమ్మిన వారిని హల్లి చెప్పండి. ఇంకా ఈ హవీలా దేశంలో అంట గోమేదకం దొరుకుతుందంట, బోళం దొరుకుతుందంట. అవన్నీ పరిమళ ద్రవ్యాలు. నిర్గమకాండంలోకి వెళ్తే అక్కడ పరిమళ ద్రవ్యాల గురించి రాయబడింది. క్రీస్తు మనలను పరిమళ వాసనగా మార్చడానికి తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన మార్చబడ్డారు. ఈ హవీలా దేశంలో పరిమళ ద్రవ్యాలు దొరుకుతున్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మక ప్రవాహాన్ని ఈ యొక్క దేశంలోకి ఎందుకు ప్రవహింపజేస్తున్నాడు తెలుసా? వారందరిని కూడా పరిమళ వాసనగా మార్చడానికి. హల్లి చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం మనం చూసినట్లయితే
క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తానే బలిగా మారాడంట. చదవండి వాక్యాన్ని. ఎఫెసీ 6:2. ఐదో అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి దేవుని బిడ్డ, ఈ హవిలా దేశం ఏం దొరుకుతున్నాయంట? బోళం, గోమేధికం. గోమేధికం అంటే తెలుసా? ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్న. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిన. అంటే గోమేధికం అనగా ఒక రత్నం. అన్ని విషయాలు చదవడం లేదు, గోమేధికం అన్న మాటనే చదువుతున్నా. 20వ వాక్యం రాయబడింది. 5వది వైఢూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది చెప్పండి, అందరూ చెప్పండి. 8వది ఏంటంట? గోమేధికం అంటే ఏంది? ఇప్పుడు యెరూషలేము పట్టణానికి ఆ ప్రాకారానికి ఏముంది చెప్పండి? ఆ ప్రాకారానికి ఏముంది? ఆ పట్టణపు ప్రాకారపు పునాదులంట అమూల్యమైన రత్నాలతో పొదిగించబడిందంట. హల్లి చెప్పండి. దాని పునాది అమూల్యమైన రత్నాలతో వేయబడింది. ఈ గోమేధికమైన రత్నం. ఇక్కడ కొంతమంది ఆ రింగు చేయించుకొని దానిపైన ఆ రత్నం పెట్టుకుంటున్నారు, రాయి పెట్టుకుంటున్నారు. దేని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కాబట్టి ఈ హవీలా దేశంలో బంగారం దొరుకుతుంది, బోళం దొరుకుతూ ఉంది, గోమేధికం దొరుకుతుందంటే రత్నాలు అక్కడ దొరుకుతున్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డ, ఈ హవీలా దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు తెలుసా? అస్థిరులు, ద్విమనస్కులు, మూఢులు, దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనులు. ఇటువంటి వారిని మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహంలాగా అక్కడికి ప్రవహించి అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, వృద్ధుల కళ్ళగంటారు, యవనుల దర్శనాలు చూస్తారు. ఆ దినాల్లో నా దాసుల మీద, నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యేసుక్రీస్తు వారు చెప్పాడు. మనలను రత్నాలుగా మార్చడానికే ఈ అభిషేకం. మనలను అమూల్యమైన విశ్వాసం కలిగిన వారిగా మార్చడానికే పరిశుద్ధాత్మిక అభిషేకం. రెండోదిగా మనం చూసినట్లయితే రెండో నది పేరేంది? గీహోన్ అంట. గీహోన్. ఈ గీహోన్ గురించి బైబిల్లో మనం చూస్తే దావీదంట తన కుమారుడైనటువంటి సొలొమోనుకి ఈ గీహోనులో కంచెరి గాడిద మీద తన కుమారుని ఎక్కించి పట్టాభిషేకం చేశాడంట. మొదటి రాజుల పుస్తకంలో రాయబడింది. మొదటి రాజు పుస్తకంలో మనం వెళ్ళి చదివితే ఈ గీహోను ప్రాంతములో సొలొమోను కంచెరి గాడిద మీద ఎక్కించి దావీదు బతికి ఉన్నప్పుడే తన కుమారుడు సొలొమోనుకి పట్టాభిషేకం జరిగింది. అభిషేకించబడ్డారు. గీహోనులో సొలొమోను ఇజ్రాయెల్ దేశానికి ఆయన రాజుగా అభిషేకించబడ్డ పట్టాభిషేకం జరిగింది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఈ రెండో నది పేరు గీహోను. ప్రియమైన దేవుని బిడ్డ, గీహోనులో సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు. ఈ రెండవ అభిషేకం ఏంటో తెలుసా? రెండవ నది ఏంటో తెలుసా? గీహోను. ఈ పరిశుద్ధాత్మిక అభిషేకం ఒక వ్యక్తినంట దాసత్వముల నుండి విడిపించి రాజులుగా యాజక సమూహంగా మారుస్తుంది. చదవండి, ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని విమోచించి విడిపించిన వారికి ఆమేన్. ఒక రాజ్యముగాను అల్లు చెప్పండి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలను దాసత్వము నుండి విడిపించడం మాత్రమే కాదు,
తన తండ్రికి మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక రాజ్యముగా మారుస్తున్నాడు. అంటే రాజులుగా మనల్ని అభిషేకిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మందిరములో యాజకత్వం చేయడానికి యాజకులుగా ఈ యొక్క అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం యాజకులుగాను రాజులుగాను అభిషేకిస్తుంది. అందుకని ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్తని ఏమడిగారు తెలుసా? మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి అన్నప్పుడు దేవుడు ఆ విషయంలో చాలా దుఃఖపడ్డారు. నేనే కదా మీ రాజుని, మరొక రాజు కావాలి అంటారని చెప్పి దేవుడు చాలా దుఃఖపడి, సరే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి ఒక రాజుని నిర్ణయించాలి కాబట్టి బెన్యామీను గోత్రముల నుండి మొట్టమొదటిగా ఆ సౌలుని ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఆ దినాల్లో రాజు అని అనబడడానికి గుర్తు ఏంటయ్యా అంటే, ప్రవక్తలు వెళ్ళి వాళ్ళ తల మీద ఆ తైలాన్ని పోసి అభిషేకిస్తారు. సౌలు మరణించక ముందుగానే, సౌలు దేవుడు విసర్జించిన తరువాత ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని పిలిచి యెషయ్య ఇంటిలో మరలా ఇజ్రాయేలుకి రెండవ రాజుగా దావీదు అభిషేకించబడ్డాడు. అల్లి చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రవక్తల ద్వారా ఆ దేశాన్ని ఏలుబడి చేయాలంటే, ఇప్పుడు మన దేశాన్ని ఏలుబడి చేయాలంటే రాజులు ఓట్ల ఎలక్షన్ జరుగుతుంది. దేశాన్ని రాజ్యాన్ని పాలించాలంటే ఎలక్షన్ వస్తుంది. కానీ ఆ దినాల్లో అయితే అలా కాదు. దేశాన్ని రాజ్యాన్ని పాలించాలంటే మొదటగా అతడు అభిషేకం పొందినవాడై ఉండాలి. రెండవదిగా దేవుని ధర్మశాస్త్రం యొక్క చుట్ట అతని దగ్గర ఉండాలి. రాజ్యాన్ని పరిపాలించాలంటే అతడు అభిషేకించబడి ఉండాలి. రెండవదిగా ఈ దేవుని ధర్మశాస్త్రం చుట్ట అతని దగ్గర ఒక ప్రతిని ఉంచుకొని రోజు దాన్ని చదివి దాని ప్రకారముగా కట్టడలు, విధులు, ప్రమాణాల ప్రకారంగా రాజ్యాన్ని నడిపించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అందుకని పేతురు రాసిన పుస్తకానికి వెళ్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, ఆయన మనల్ని చీకటిలో నుండి మనల్ని విడిపించి, చీకటిలో మనల్ని పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రకటించడానికి రాజులుగాను యాజక సమూహముగాను దేవుని సొత్తుగాను పరిశుద్ధ జనంగాను దేవుడు మనం పిలుచుకున్నాడంట. చదవండి వాక్యాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. అంటే ఇప్పుడు అభిషేకం ఎన్ని గ్రూపులుగా చేస్తున్నారు చూడు. అభిషేకం అంట ఏర్పరచబడిన వంశములోనికి తీసుకెళ్తుంది. రెండవది రాజులుగా మారుస్తుంది. మూడవది యాజకులుగా మారుస్తుంది. నాలుగవది పరిశుద్ధ జనంగా మారుస్తూ ఉంది. ఐదవది దేవుని సొత్తైన ప్రజలుగా మారుస్తుంది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డ, ఈ గీహోనులో ఉన్నటువంటి అభిషేకం ఏంటో తెలుసా? రాజులను అభిషేకించేది. ఈ గీహోనులో ఉన్నటువంటి నది ఏంటో తెలుసా? యాజకులను అభిషేకించేది, పరిశుద్ధమైన జనంగా మార్చేది, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చేది ఈ యొక్క అభిషేకం. ఇంకా ఈ గీహోనులో ఉన్నటువంటి నది అంట కూషు దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుందంట. ఎక్కడ ఈ గీహోను ఎక్కడ ప్రవహిస్తుంది? కూషు దేశం అంటే ఆఫ్రికా దేశం. ఈ ఆఫ్రికా దేశం గురించి చూడండి. వాళ్ళు పేదాలు ఎంత లావు ఉంటాయి, కళ్ళు ఎంత చిన్నవి ఉంటాయి. వాళ్ళ పేదాలు ఇంత లావు ఉంటాయి, వాళ్ళ కళ్ళు ఇంత చిన్నగా ఉంటాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తారు డబ్బాలాగా ఉంటారు. ఆ రోడ్ల దగ్గర ఆ తారుని ఆ మంట పెట్టి కాలుస్తూ ఉంటారు కదా, బాగా వేడెక్కుతుంది, అంత నలుపులో ఉంటారు. ఈ కూషు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే తారు డబ్బాలు లాంటి వాళ్ళు, అంత నల్లగా ఉంటారు. అందుకని ఇర్మియా పుస్తకంలో ఈ కూషు వారిని గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏమన్నాడు తెలుసా? కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనగలడా?
చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయి వల్లపడినా, ఒకవేళ మేలు చేయి వల్లపడితే అది మీకు నిశ్చయంగా దొరుకుతుంది. చదవండి ఆ వాక్యాన్ని. ఈ వాక్యం తెలిసిన చదవండి. ఇర్మియా రెఫరెన్స్ చెప్పండి సిస్టర్, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? చూడండి, దేశస్థుడు తన చర్మం ఎలా ఉంటది? మార్చుకోలేడంట. చిరుతుపులి తన మచ్చలను మార్చుకోలేదు. అక్కడ ఏమని రాబడింది? కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. దేవుని బిడ్డ, ఈ అభిషేకం ఏందో తెలుసా? మనలో ఉన్నటువంటి ముడతలను, మచ్చలను, డాగులను కడిగే అభిషేకం. ఆ చర్మం ఏంటో తెలుసా? నల్లటి చర్మం. ఈ నల్లటి చర్మాన్ని పూర్తిగా తొలగించి తన రక్తముతో కడిగి తెల్లగా మారుస్తున్నాడంట. హిమము వలె తెల్లగా మారుస్తున్నాడంట. అందుకనే యెషయా పుస్తకం రాయబడింది, మీ పాపములు రక్తములు ఎర్రగా ఉన్నప్పటికీ అవి గొర్రె బొచ్చు వలె తెల్లగా మారిపోతాయి. హలో చెప్పండి, హలో చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డ, ఈ గీహోను నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నది కూషు దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తూ ఉంది. మూడవ నది గురించి చెప్పాలంటే మూడవ నది పేరు హిద్దికేలు. ఆ నది పేరు ఏంటి చెప్పండి? హిద్దికేలు. హిద్దికేలు అనగా దాని అర్థం దర్శనం. చదవండి దానియేలు పుస్తకం. ఈ దానియేలు పుస్తకంలో ఈ హిద్దికేలులో దేవుడు దానియేలుకి ప్రత్యక్షమై మాట్లాడారు. అక్కడ ప్రత్యక్షపరచబడిన వాని యొక్క రూపం, ఆ మహిమ, ఆయన ఎలా ఉన్నాడో అన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డా. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వాక్యం నుండి, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నది తీరమున ఉంటిని. ఎక్కడున్నాడంట? మొదటి నెల 24వ తేదీని ఎక్కడున్నాడంటే ఈయన హిద్దికేలను గొప్ప నది తీరాన్ని ఉన్నాడు. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడిన. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఎత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. హల్లి చెప్పండి. ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు జాగ్రత్తగా, ఇక్కడ చాలా ఆత్మీయమైన కార్యాలు ఉన్నాయి. ఈ హిద్దికేలులో ప్రభు అయిన యేసుక్రీస్తు దానియేలుకి దర్శనమిచ్చి మాట్లాడారు. ఆయన రూపం, ఆయన కళ్ళు, ఆయన దేహం, ఆయన పాదాలు, ఆయన ఎలా ఉన్నాడో, ఎటువంటి రీతిలో ఉన్నాడో అక్కడ ఆ విషయాలన్నీ రాయబడ్డాయి. ఈ హిద్దికేలులో దానియేలుకి దర్శనమిచ్చి మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినాల్లో అనేక మందికి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కానీ బైబిల్లో రాయబడింది, కొందరంట వాళ్ళ దర్శనాన్ని పోగొట్టుకున్నారంట. సిలువ దర్శనాన్ని పోగొట్టుకున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్తే ఇక్కడ ఈ సంఘస్థులు సిలువ దర్శనాన్ని పోగొట్టుకున్నట్టుగా రాయబడింది. గలతీ 3వ అధ్యాయం 1వ వాక్యం. ఓ అవివేకులైన గలతీ, పెట్టెను ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనవచ్చున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసం? చాలు. అక్కడ ఏమని రాయబడింది? సిలువ వేయబడిన వాడినైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుర ప్రదర్శించబడిన కదా. వెంటనే అంటున్నాడు 2వ వాక్యం చివరిలో, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదిరా. పౌలు రాస్తా ఉన్నాడు, మీకు దేవుడు ఎంతో సిలువ దర్శనం ఇచ్చాడు. అయితే ఆ సిలువ దర్శనం మీరు పోగొట్టుకున్నారు. ఆ సిలువ దర్శనాన్ని పోగొట్టుకొని మీరు శరీరానుసారంగా మారిపోయారు. అందుకని దేవుని బిడ్డ, ఈ ప్రకటన పుస్తకం అంతా కూడా దర్శనం గురించి రాయబడింది. ఆయన ఆత్మవశుడిగా మారిన వెంటనే
ఆ ప్రకటన పుస్తకం మొత్తం కూడా నీవు చూసిన వాటిని, నీవు కన్న వాటిని, నీవు విన్న వాటిని, వీటి వెంట జరగబో వాటన్నిటిని కూడా పుస్తకంలో రాసి ఆ 7 సంఘాలకు బయలుపరచిన దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆయనకు స్తోత్రం. కాబట్టి హిద్దీకులు అనగా అక్కడ దర్శనాన్ని బయలుపరుస్తున్నారు. 4వదిగా మనం చూసినట్లయితే యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది గురించి బైబిల్లో ఒక చోట రాయబడింది. ఈ యూఫ్రటీస్ నది దగ్గరంట 4 దూతలు బంధించబడ్డారంట. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఈ బంధించబడిన ఈ 4 దూతలని విడిచిపెట్టమని రాయబడింది. చదవండి ప్రకటన పుస్తకం, ప్రకటన పుస్తకం 9వ అధ్యాయం 14వ వాక్యం చదువుతున్నా. 12వ వాక్యం. మొదటి శ్రమ గతించను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్వరం ఏమని మాట్లాడుతూ ఉంది? ఈ యూఫ్రటీస్ నది దగ్గర ఎవరు బంధించబడ్డారంట? 4 దూతలు. ఈ 4 దూతలను దేవుడు చెప్తున్నాడు, వారిని విడిచిపెట్టు. దీన్ని ఆత్మీయంగా ధ్యానించినట్లయితే ఈ 4వ నది యూఫ్రటీస్ నది. ఇది కూడా ఒక పరిశుద్ధాత్మక అభిషేకం. ఈ అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యక్తిని బంధకాల నుండి, కట్టుల్లో నుండి వారిని విడిపించి వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. అందరూ సమర్పించండి దేవునికి, అందరూ సమర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బస్సు ఎన్నింటికి వెళ్ళిపోయిందా? బస్సు టైం అయిపోయింది. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నా పాదములకు దీపము నీవే, నా యొక్క ఆత్మకు జ్యోతియు నీవే. అందరూ సమర్పించండి. ఇప్పుడు డ్రమ్స్ ఏమొద్దు, అందరూ సమర్పించి అభిషేకానికి అప్పగించండి. మ్యూజిక్లు మనకేమొద్దు. ఇప్పుడు వాక్యం విన్నారు కదా, దేవుని అభిషేకానికి అప్పగించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నోరు తెరవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మూడులను మార్చే అభిషేకం, విమర్శకులను మార్చే అభిషేకం, అస్థిరులను మార్చే అభిషేకం, దేవుడు ఉన్నాడు రుజువుపరిచే అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన వారిగా ఆ యొక్క అభిషేకం మార్చగలుగుతుంది. రత్నములుగా ఈ యొక్క అభిషేకం వారిని మార్చగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రాజులను, యాజకులను, పరిశుద్ధ జనాన్ని దేవుని సొత్తైన ప్రజలుగా మార్చే అభిషేకం ప్రభు నీ మీదకి పంపుతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దర్శనం ఇచ్చి మాట్లాడే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బంధింపబడిన వారిని విడిపించే అభిషేకం అందరూ అప్పగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజీ, 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 ప్రైజీ. ఈ మొదటి బైబిల్ స్టడీ దేవుడు ఆస్వాదించాలి. ఒక అభిషేకానికి అప్పగించండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్.